నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి వివో Y19 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చింది మంచి ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాం. వివో Y19 5G ఇట్స్ మై స్టైల్ కంప్లీట్ ఏఐ ఎరేజ్ అనేసి అయితే చూపించారు. సో స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ హైలైట్ చూసుకుందాము. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎలగెంట్ డిజైన్ ఉంది, 5500 mAh బ్యాటరీ కానీ 50 వాట్ ఛార్జర్ వస్తుంది, మిలిగేట్ స్టాండర్డ్స్ వస్తున్నాయి. ఆబ్వియస్గా ఏ అయితే మనకు కామన్ అయిపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఏ ఆబ్వియస్గా వచ్చేసింది. కొన్ని అడిషనల్ ఫీచర్స్ చూసుకుందాము. కలర్స్ బాగా నచ్చినవి, మెజెస్టిక్ గ్రీన్ కలర్ అండ్ టైటానియం సిల్వర్ కలర్లో స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా చూసుకుంటే మాత్రమే ఇది 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా రియర్ సైడ్ అండ్ సెకండ్ కెమెరా 0.08 మెగాపిక్సెల్, సెల్ఫీ 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. బై సెల్ఫీ కెమెరా యాక్సెప్ట్ చేస్తాను కానీ 30 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఇచ్చారు. బై ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్లో. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిరమ్మన్నా పర్లేదు, యాక్సెప్టెడ్. ఈ ప్రైస్ కేటగిరీకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు కాబట్టి ఓకే, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ 10,500కి వస్తుంది. బేస్ మోడల్ 4GB ర్యామ్ 4GB స్టోరేజ్ వేరియంట్. నేనైతే బేస్ వేరియంట్ కూడా కుదరదు అనేసి అయితే అంటాను. సరేనా, పక్క పెట్టు. ఈ స్మార్ట్ ఫోన్కి వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో బై స్మార్ట్ ఫోన్ లుక్ వైజ్, ప్రాసెసర్, డిస్ప్లే సైజ్, థిక్నెస్, వెయిట్ కూడా బాగానే ఉంది. డ్రాబ్యాక్స్ ఏంటంటే బై కెమెరా కూడా పెద్ద డ్రాబ్యాక్ ఉంది అండ్ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ ఏదైతుందో బై తక్కువ ఉంది, అదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ విత్ 15 వాట్స్ ఛార్జర్ కాబట్టి పర్లేదు, యాక్సెప్టెడే. ఈ ప్రైస్ కేటగిరీలో చాలా మటుకు మనకి 15 వాట్స్ 25 వాట్స్ మధ్యలో ఉంటుంది, ఓకే యాక్సెప్టెడే. కానీ ఏంటంటే కెమెరా ఈవెన్ డిస్ప్లే కూడా ఓకే పర్లేదు అనుకున్నా, కెమెరా 13 మెగాపిక్సెల్ ఇచ్చారు, అదొకటి పెద్ద డిసప్పాయింట్మెంట్. మోస్ట్లీ నేనైతే స్కిప్ చేయమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బై మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లిస్ట్ చాలా పెద్దగా ఉంది, ఇక్కడ చూద్దాము. ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9 లైట్ ఉంది, బేస్ వేరియంట్, సేమ్ ప్రాసెసర్ ఇక్కడ కూడా వస్తుంది, ఛార్జర్ బాక్స్లోనే వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ ఏ కెమెరా యూజ్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే లావా అదనమాట. లావా బోల్డ్ 5G స్మార్ట్ ఫోన్, మన ఇండియన్ బ్రాండ్, సేమ్ ప్రాసెసర్. ఇక్కడ సోనీ వాళ్ళ 64 మెగాపిక్సెల్ రియర్ కెమెరా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుందాం రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ నర్జో 80X 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఇక్కడ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ బెటర్ బ్యాటరీ అండ్ బెటర్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్లో చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M16 ఉంది. సో ఇక్కడ డిస్ప్లే బాగా ఇచ్చారు, సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు, సేమ్ ప్రాసెసర్ అండ్ 6 OS అప్డేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. కానీ ఛార్జర్ కూడా బాక్స్లో కూడా లేదు. అండ్ ఇంకోటి కెమెరా విషయం గురించి చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్లో కూడా 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. చూసుకోండి, బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి అనమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ 14C 5G స్మార్ట్ ఫోన్, ఇది కూడా బాగానే ఉంది, మంచి ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అప్పుడు మోటరోలా వాళ్ళ G45 5G స్మార్ట్ ఫోన్ ఉంది, ఇది కూడా ఇంకా తక్కువ ప్రైస్లకే వస్తుంది, మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ కెమెరా చూసుకుంటే ఇక్కడ కూడా మీకు 50 మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ప్లస్ ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. G45 వన్ ఆఫ్ ద గుడ్ ప్రైస్ అంటే 10,000కి. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అనమాట. సో పోకో వాళ్ళ పోకో M6 ప్లస్ వస్తుంది, ఇది 10,000కి, 108 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ఏ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అనమాట. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ కూడా కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. వివో వాళ్ళ వివో Y19 5G స్మార్ట్ ఫోన్కి నా ఒపీనియన్లో ఈ స్మార్ట్ ఫోన్ కంటే ఆ స్మార్ట్ ఫోన్లో బెటర్ కెమెరా వస్తుంది, అది తీసుకోమని అయితే నేనైతే కన్సిడర్ అయితే చేస్తాను. మీరు ఏమనుకుంటారో మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పినాను. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడ చూసారు వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.